డాక్టర్ హారిక సురప్నేని, డైరెక్టర్ డాక్టర్ హారిక ENT కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్. మన ఇప్పుడు దాకా చేసిన వీడియోస్కి చాలా మంది చాలా డౌట్స్ అడుగుతా ఉన్నారు. సో ఈ రోజు మనం ఈ డౌట్స్ని అడ్రస్ చేద్దాం. మ్యామ్, ముక్కులో ఫారెన్ బాడీ పెట్టుకొని చాలా రోజులు అవుతుంది. అది ఉందో లేదో తెలియాలంటే ఏ టెస్ట్ చేయించుకోవాలి? సో ఫస్ట్లీ అసలు నో ఫారెన్ బాడీస్ ఇన్ కేస్ ముక్కు లోపల ఉంటే కనుక మనకి టెస్ట్ చేయకుండానే ఎలా తెలుసుకోగలుగుతాం ఫస్ట్ చూద్దాం. సో ఇన్ కేస్ ముక్కు లోపల ఫారెన్ బాడీ ఉంటే వన్ సైడెడ్, అంటే ఏ వైపు అయితే ముక్కు లోపల ఫారెన్ బాడీ ఉంటుందో ఆ వైపు నుంచి వాసనతో కూడిన డిశ్చార్జ్ వస్తూ ఉంటుంది. అంటే చీవిడి వస్తూ ఉంటుంది, కుళ్ళిపోయిన వాసన రావడం కానీ చీవిడి పచ్చగా రావడం కానీ ఒకవైపు నుంచే వస్తూ ఉంటే కనుక మోస్ట్ కామన్గా అది ముక్కు లోపల ఫర్గాటన్ ఫారెన్ బాడీ అని అంటాం. అంటే ఎప్పుడో పెట్టుకుని వాళ్ళు మనకి చిన్నపిల్లలు ఎప్పుడైతే పెట్టుకుంటారో వాళ్ళు మనకి చెప్పకుండా ఉన్నప్పుడు అది అలా ఎన్నో రోజుల నుంచి అలా ఉండిపోతే కనుక దట్ ఈస్ వన్ సైన్. ఎప్పుడైతే మనకి వాసనతో కూడిన ముక్కు నుంచి డిశ్చార్జ్ కనిపిస్తుందో అది డెఫినెట్గా ముక్కు లోపల ఏదైనా ఫారెన్ బాడీ ఉందా అని మనం చెక్ చేయాలి. అలానే ఇన్ కేస్ అలా ఏమీ లేదు బట్ స్టిల్ ఎప్పుడైనా ముక్కు నుంచి రక్తం వస్తుంది, చీదినప్పుడు ఈ డిశ్చార్జ్తో పాటు రక్తం ఏమైనా వస్తుంది అన్నా కూడా మనం ఒక్కొక్కసారి అది ఫారెన్ బాడీ ఏమైనా ఉందా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ టెస్ట్ ఏం చేస్తాము అంటే కనుక ఓపీడీ సెటప్లోనే మనము ఎండోస్కోపీ చేసి లోపల క్లియర్గా ఉందా, ఏమైనా ఫారెన్ బాడీ ఉందా అనేది చెక్ చేసుకోవచ్చు. సో సింపుల్ ఎండోస్కోపీ, జస్ట్ పడుకోబెట్టి నార్మల్గా ముక్కు లోపల ఒక ఎండోస్కోప్ వేసి మనకు మానిటర్లో కనిపిస్తుంది ఎవ్రీథింగ్. సో దాంట్లో ఫారెన్ బాడీ ఉందా లేదా అనేది క్లియర్ కట్గా మనకు తెలుస్తుంది. సో దీస్ ఆర్ సింపుల్ థింగ్స్ బై విచ్ మనకి వెదర్ ముక్కు లోపల పెట్టుకున్న ఫారెన్ బాడీ, మర్చిపోయిన ఫారెన్ బాడీ ఏమైనా ఉందా లేదా అని తెలియడానికి దీస్ ఆర్ ద థింగ్స్.